ఓనర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ కొంతమంది ఏంటంటే అమ్ముకుని బయటకు వెళ్ళిపోయిన ఉన్నారు, కొంతమంది ఏంటంటే సిటీలోకి వెళ్ళిపోవాలి చదువులు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అద్దెలకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం వలన మనం కొంత ఇది గ్యాప్ వచ్చి అనుకోకుండా కొంత సందర్భంలో మన వెంకటేశ్వర గారు తీసుకున్నారు. తీసుకోవడంలో కూడా ఒక సిస్టమేటిక్గా ఆయనతో కూడా తిరిగాను నేను మురిపారెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయనతో కూడా తిరిగి మొత్తం మీద అన్ని విధాలుగా అన్ని సంవత్సరాలు సహకరించాం. మేము ఆయనకి సహకరించి అందరి దగ్గర డబ్బులు దగ్గర చేసి ఈ విధమైన డెవలప్మెంట్లో ప్రతి వాళ్ళతోనూ మేము రామంగా పిలిచి లాంగ్ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిన ప్రతిసారి మేము ఆయన దగ్గర కూర్చున్నాడు. ఈయనతో మాట్లాడినంత సేపు ఈయనతో చెప్పేవాళ్ళం. ఆయన ఏమో బ్యాలెన్స్ షీట్ మొత్తం అంతా అక్కడ మనకి వాట్సాప్లో పెడుతున్న సేపు చూసుకునేవాళ్ళం. కానీ మా వంతు అంతసేపు ఎలా ఉంటుందో తీసుకొచ్చామో డబ్బులు అందజేసామో గుడ్ డెవలప్మెంట్ ఉంటాయి. వాళ్ళు ఒకటంటే మనం ఒక 2 అంటాం, మళ్ళీ వాళ్ళు 3 అంటారు, మనం 5 అంటాం. దీనివల్ల ఉపయోగాలు ఏమీ లేవు. ఏమైనా బావాలు సేవ చేసుకోవాలి, పోనీ సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలనుకున్నప్పుడు మనం ప్లెయిన్ హార్టెడ్గా ఉండి వాళ్ళకి కోఆపరేషన్ ఇవ్వటమే నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఆ వెంకటేశ్వర గారు 5.5 సంవత్సరాలు చేశాడంటే చాలా హార్డ్షిప్లో చేశాడే. చాలామంది కట్టేవారు కాదు, నాకు తెలుసు. ఆయన పాపం ఏంటంటే ఇంకా ఆయన ఎక్స్ప్రెస్ చేసేవాడు చేయకపోవడం తప్పు అంటాను. ఎప్పటికప్పుడు మీటింగ్ తీసుకున్న 2 సంవత్సరాలు కనిపించింది, కానీ నేను అది రీచ్ అవ్వలేదు. అది అకౌంట్ ఓపెన్ చేద్దాం ప్రయత్నం చేసాము. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అంటే జనం తక్కువ ఉండేవారని కట్టేవాళ్ళు తక్కువ ఉండేది మీకు, నాకు తెలుసు కదా. రెండోది ఏంటంటే ఈ ఎన్నో 2-3 సార్లు బ్యాంకుకి వెళ్తే ఆధార్లు ఇవ్వాలి, అన్నీ చూద్దాం అని అలాగా నెగ్లెక్ట్ అయిపోయింది. అయితే మన టార్గెట్ ఏంటంటే ఎవరికైతే కొత్త ఛార్జ్ ఇస్తామో కొంత అమౌంట్ దాన్ని ఇచ్చి హ్యాపీగా తీసుకునేలా చేద్దాం. చేయలేకపోయాం. కనీసం అట్లీస్ట్ అప్పుడు అందరినీ కలిపి గ్యాదర్ చేసే అవకాశం వచ్చింది, అందరినీ సత్కరించుకునే అవకాశం కూడా కలిగింది నాకు, అందరూ మాట్లాడుకునే అవకాశం. కానీ తదుపరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరే మొత్తం గ్యాదర్ అవడం అందరికీ కర్మకర్త క్రియ మీరే అదే లేదు సార్. నేను యాక్చువల్గా అయితే నెక్స్ట్ కొత్త టీంకు ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలి నా టార్గెట్. కొంత అమౌంట్ ఇచ్చి హ్యాపీగా తీసుకునే పరిస్థితి క్రియేట్ చేయాలని నా టార్గెట్. 5.5 సంవత్సరాల్లో 2 సెకండ్ ఇయర్ నుంచి. కానీ నేను అది రీచ్ అవ్వకపోయాను. అయితే ఇప్పుడు మనకి ఈ గుడికి రన్ అవ్వడానికి వాళ్ళకి సన్మాన కార్యక్రమం, చిరు సత్కారం, ఆ తర్వాత స్నాక్స్ తీసుకుని మనం వెళ్ళిపోతాం. అందులో మన పంతులు గారు పాప పూజారు గారు, ఫస్ట్ పెద్దలు మన రామం గారు, అది ఆ విధంగా ఓకే. అది యాక్చువల్గా ఏంటంటే మొత్తం అంతా ఎలా రాసేది టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. అంటే ఇంకో మీటింగ్లో చెప్పుకున్నాను మీటింగ్ పెట్టకుండా నేను మనకి టైం కట్టలేదు. ఒక మీటింగ్ పెట్టామంటే ఈ రోజు ఉండాలి ఖచ్చితంగా. అంటే మనమే రానప్పుడు మీటింగ్ అనవసరం, మీటింగ్ మనం పెట్టినాం. ఎస్పెషల్ 5.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనాకు పోయింది, చాలా పీక్ పీరియడ్. ఆ పీరియడ్లో మనకి పంతులు గారు కానీ కర్మఫలే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే